నిశ్శబ్ద గ్రంథాలయం మరియు అడవినీడ. విక్రమ్ పాత ఊరి చివర ఉన్న పాడుబడిన గ్రంథాలయం ముందు నిలబడ్డాడు. ఆ భవనం గోడలపై పాకుతున్న తీగలు, విరిగిపోయిన కిటికీలు చూస్తుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టకమానదు. ఆకాశం నల్లటి మేఘాలతో నిండి ఉంది. గాలిలో ఏదో తెలియని భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. విక్రమ్ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను గట్టిగా పట్టుకుని అడుగు ముందుకు వేశాడు. లోపలికి వెళ్లగానే గాలిలో దట్టమైన దుమ్ము, పాత కాగితాల వాసన విక్రమ్ను పలకరించాయి. అక్కడ మాయ అప్పటికే ఒక పాత రాక్ దగ్గర నిలబడి ఉంది. ఆమె వెలుగులో పుస్తకాల అరల మధ్య ఏదో వెతుకుతోంది. విక్రమ్, ఇక్కడ చూడు, ఈ పుస్తకాలు దశాబ్దాలుగా ఎవరూ ముట్టుకోలేదు, కాని ఈ గుర్తులు చూడు అంది మాయ. ఆమె చూపుతున్న చోట ఎవరో గోళ్లతో గీకినట్లుగా గుర్తులు ఉన్నాయి. విక్రమ్ ఒక మూలపడి ఉన్న ఒక పురాతనమైన బల్లపై ఉన్న ఒక వింత పుస్తకాన్ని చూశాడు. దానిపై రక్తంలాంటి ఎర్రటి రంగుతో ఏదో రాసి ఉంది. అతను దాన్ని తాకగానే గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. ఆ పుస్తకం నుండి వింతైన శబ్దాలు వస్తున్నట్లు అతనికి అనిపించింది. విక్రమ్ మరియు మాయ ఆ పుస్తకాన్ని తెరిచారు. అందులో అడవిలో కనిపించే వింత నీడల గురించి రాసి ఉంది. ఈ నీడలకు రూపం ఉండదు, కాని అవి మనుషుల భయాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఒక్కసారి అవి మిమ్మల్ని చూస్తే వదలవు అని ఆ పుస్తకంలో చదివారు. వారిద్దరూ భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. హఠాత్తుగా గ్రంథాలయం గోడపై ఒక పొడవైన నీడ కదిలింది. విక్రమ్ తన టార్చ్ వెలుగును ఆ గోడవైపు తిప్పాడు. ఆ నీడకు పొడవైన చేతులు, వింతైన ఆకారం ఉంది. కాని అక్కడ మనుషులెవరూ లేరు. ఆ నీడ తలుపు దాటి వేగంగా బయట ఉన్న అడవివైపు వెళ్ళిపోయింది. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మనం దాన్ని వదలకూడదు, అది ఏం దాస్తుందో తెలుసుకోవాలి అంది మాయ. ఆమెలో భయం ఉన్నా ఏదో తెలియని ఆతురత కనిపించింది. మాయ మెల్లగా గ్రంథాలయం వెనుక తలుపువైపు నడిచింది. బయట అడవి నుండి భయంకరమైన మూలుగులు వినిపిస్తున్నాయి. విక్రమ్ మరియు మాయ అడవిలోకి అడుగుపెట్టారు. అక్కడ చెట్లు రాక్షసుల చేతుల్లా ఆకాశంలోకి చాచబడి ఉన్నాయి. గాలి వింతగా మారుమ్రోగుతోంది. విక్రమ్ ఒక చెట్టు కాండంపై అదే నీడగుర్తులను చూశాడు. మాయ, జాగ్రత్త, అది మనల్ని గమనిస్తోంది అని హెచ్చరించాడు విక్రమ్. అడవి లోపలికి వెళ్లే కొద్దీ చలి పెరగసాగింది. మాయ ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు గాలిలో తేలుతూ వెళుతున్న ఆ నీడను చూసింది. దాని కళ్ళు తెల్లటి నిప్పుకణికల్లా మెరుస్తున్నాయి. అదిగో మాయా, ఆ చెట్ల మధ్య చూడు అని అరిచాడు విక్రమ్. ఆ నీడ వారిని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ నీడ హఠాత్తుగా విక్రమ్ వైపు వేగంగా దూసుకువచ్చింది. విక్రమ్ భయంతో వెనక్కి తగ్గుతూ ఒక పెద్ద రాయికి తగిలి కింద పడిపోయాడు. ఆ నీడ అతని పైకి వంగుతోంది. దాని నుండి వెలువడుతున్న చలి విక్రమ్ శరీరాన్ని గడ్డకట్టిస్తోంది. విక్రమ్ తన టార్చ్ను రక్షణగా ముందు పెట్టుకున్నాడు. మాయ వెంటనే తన దగ్గరున్న ఒక పాత అద్దాన్ని బయటకు తీసింది. గ్రంథాలయంలో చదివిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. కాంతిని వెనక్కి మళ్లిస్తే చీకటి మాయమవుతుంది. ఆమె గట్టిగా నిలబడి అద్దాన్ని ఆ నీడవైపు గురిపెట్టింది. విక్రమ్, ఇప్పుడు అని కేకవేసింది. విక్రమ్ తన సర్వశక్తులు ఒడ్డి టార్చ్ వెలుగును మాయపట్టుకున్న అద్దంపై వేగానే ఆ కాంతి పరావర్తనం చెంది నీడపై పడింది. ఆ తీవ్రమైన వెలుగుకు ఆ నీడ గట్టిగా అరిచినట్లు వింత శబ్దం చేసింది. కాంతి తగలగానే ఆ నల్లటి నీడ క్రమంగా కరిగిపోతూ గాలిలో కలిసిపోయింది. తెల్లవారుజాము అవుతుండగా విక్రమ్ మరియు మాయ అడవి నుండి బయటకు వచ్చారు. వారు వెనక్కి తిరిగి చూసినప్పుడు గ్రంథాలయం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. కాని ఆ నీడలు మళ్లీ ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. మనం ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాం, కాని ఈ రహస్యం ఇంకా ముగియలేదు అన్నాడు విక్రమ్. ఇద్దరూ నెమ్మదిగా ఇంటివైపు నడిచారు.